అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో ఇవాల్టి రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటున్నాను. ఈ 3 మెసేజెస్ ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కు యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి అవి అన్నది చూద్దాం. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఏ 3 మెసేజెస్ మీకోసం ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కు యూనివర్స్ నుంచి ఉందో. Universe, please show me the 3 messages for my collective. What my collective need to know right now about their situation. What my collective need to know right now about their situation. Okay, so ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్, థర్డ్ మెసేజ్. Okay, let's see. Universe, please show me what is this first message for my collective. What my collective need to know right now. What my collective need to know right now. First message వచ్చేసి the wheel of fortune చూపిస్తుంది. సో చాలా హ్యాపీ చేంజెస్ అయితే రాబోతున్నాయి మీ లైఫ్లో. ఓకే, ప్రస్తుతానికి నా మెయిన్ ఫోకస్ ఈ కార్డ్ మీద దేని మీద ఉందంటే ఇక్కడ కింద చూడండి డార్క్ క్లౌడ్స్ ఉంది, రైట్? మొత్తం అంతా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. బట్ అది పైకి వచ్చేటప్పటికి చూస్తే మొత్తం అంతా వైట్ కలర్ మేఘం ఉంది. సో ఏంటి ఇక్కడ అని అంటే మీరు మీ లైఫ్లో ఈ డార్క్ ఫేజ్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఫ్రీడమ్ సైడ్ వస్తూ ఉన్నారు. డెఫినెట్లీ ఏదైతే నెగిటివిటీ మీ లైఫ్లో ఉందో మిమ్మల్ని హోల్డ్ బ్యాక్ చేస్తూ ఉండడము, ఈ సమ్ సార్ట్ ఆఫ్ కార్మిక్ సైకిల్ అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా సరే సంథింగ్ ఏదో మీరు చాలా టైం నుంచి ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇయర్స్ కొద్దీ ఈ సైకిల్లో చిక్కుకొని ఉండడము, బయటికి రాకుండా ఉండడము, ఇలాంటిది ఏదైతే ఉందో ఈ ఫేజ్ ఇప్పుడు కిందికి వెళ్ళిపోతుంది. అంటే ఈ ఫేజ్ మీ లైఫ్ నుంచి ఇంకా వెళ్ళిపోతుంది. మీరు కంప్లీట్లీ ఫుల్ సర్కిల్ మీ లైఫ్లో తిరుగుతుంది. ఇప్పుడు డెస్టినీ టర్న్ అవుతుంది మీ ఫేవర్లో. అందుకనే ఈ నెగిటివిటీ అంతా వెళ్ళిపోయి పాజిటివిటీ రాబోతుంది మీ లైఫ్లో. డెఫినెట్లీ చాలా మంచి ఆపర్చునిటీస్ రావడము, కంప్లీట్లీ మీ డెస్టినీ, మీ లైఫ్ ఒక డిఫరెంట్ వేలో చేంజ్ అయిపోవడము, చాలా మీకు గుడ్ ఫార్చ్యూన్ మీ లైఫ్లో రావడం. అండ్ ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ గేమ్ నా చేతిలో ఉంది అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు దేన్నైనా సరే మీరు టర్న్ చేయబోతున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. సో చాలా పాజిటివ్గా స్టార్ట్ అయిపోయింది మనకు. సో మీ లైఫ్లో ఒక 1 సైకిల్ ఎండ్ అయిపోయి ఇప్పుడు న్యూ సైకిల్లోకి వెళ్తున్నారు. చాలా పాజిటివ్ సైకిల్ ఇది వస్తున్నది. అండ్ కంప్లీట్ చేంజ్, కంప్లీట్ ఫ్రీడమ్, ఫుల్ పాజిటివిటీ, న్యూ బిగినింగ్స్, న్యూ ఆపర్చునిటీస్, కొత్త పీపుల్ని మీట్ అవ్వడము, వేరే ప్లేసెస్కి వెళ్ళడము, కంప్లీట్లీ డిఫరెంట్గా ఉండబోతుంది అనమాట మీ లైఫ్. సో ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ మీకు. అందుకనే ఇప్పుడు ఈ కంప్లీట్లీ ఏదైతే నెగిటివిటీ ఉందో ఇది షెడ్ అయిపోతూ ఉంది. అంటే లాస్ట్ కొంచెం ఏదైతే మిగిలిందో ఆ నెగిటివిటీ ఇది ఎండ్ అవుతుంది. సో ఎలా చెప్పొచ్చు అనంటే నాకు 10 ఆఫ్ స్పోర్ట్స్ కనిపిస్తుంది ఇక్కడ పిక్చర్. అంటే చాలా వరకు ప్రెషర్ అనిపిస్తూ ఉండడం, మెంటలీ స్ట్రెస్ తీసేసుకోవడము, బాగా ఫిజికలీ హర్ట్ అవుతూ ఉండడం, అంటే లాస్ట్ స్టేట్లో ఉన్నప్పుడు ఉన్న ఎనర్జీ అనమాట ఇది. సో ఈ ఎనర్జీని మీరు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం పెయిన్ఫుల్గా ఉండిండొచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. బట్ అది కూడా ఎండ్ అయిపోయి, అది ఎండ్ అవుతుంది యాక్చువల్. అది ఎండ్ అవుతున్నందుకే మీరు కొంచెం పెయిన్ ఫీల్ అవుతున్నారు. అది ఎండ్ అయిపోయి చాలా పాజిటివ్గా నెక్స్ట్ సైకిల్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ ఫస్ట్ మెసేజ్. ఓకే, చాలా పాజిటివ్గా రీడింగ్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ మెసేజ్. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సెకండ్ మెసేజ్ వచ్చేసి ద హ్యాంగ్డ్ మ్యాన్. మనకు 2 మేజర్ ఆర్కానా, చాలా స్ట్రాంగ్గా మేజర్ చేంజెస్ వస్తున్నాయి మీ లైఫ్లో, పెద్ద చేంజెస్ ఇది వచ్చేసి. ఓకే, అండ్ ఇక్కడ ద హ్యాంగ్డ్ మ్యాన్ చూపిస్తుంది కాబట్టి మీ లైఫ్ కంప్లీట్లీ పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోతుంది. మీ బిలీవ్స్, మీ ఒపీనియన్స్ అన్నీ చేంజ్ అవ్వబోతున్నాయి అన్నట్లు మెసేజ్. అంటే ఇక్కడ ఎలా చెప్పొచ్చు అని అంటే ఒక సిచ్యువేషన్ని మీరు ఒక పర్టికులర్ వే నుంచి చూస్తూ ఉన్నారు అని అంటే ఇప్పుడు వరకు అదే వేని బిలీవ్ చేసుకుంటూ వచ్చారు. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈ ప్లాంట్ చూస్తున్నారు, ఇది గ్రీన్ కలర్ ఉంది.
కానీ మీ పర్స్పెక్టివ్ ఒకప్పుడు లైక్ పాతకాలంలో ఎలా ఉండిందంటే ఇది గ్రీన్ కలర్ కాదు, ఇది రెడ్ కలర్ అని చెప్పేసి మీరు బిలీవ్ చేస్తూ ఉండడం. మీ లైఫ్ అంతా మేబీ అది ఒకటి చెప్పడం వల్లనో, మీరు చిన్నప్పటి నుంచి అది నేర్చుకోవడం వల్లనో, పర్టికులర్ సిచ్యువేషన్ని, పర్టికులర్ దాన్ని ఇది అని చెప్పేసి బిలీవ్ చేస్తూ ఉండడం అనమాట. సో అది బిలీవ్ చేస్తూ చేస్తూ వచ్చేసరికి ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు మీ వేని మీరు కంప్లీట్లీ చేంజ్ చేస్తున్నారు. ఎందుకు నేను దీన్ని రెడ్ కలర్గా చూస్తున్నాను, ఎందుకు వేరే వాళ్ళు నాకు నేర్పించినందుకే, రైట్? చిన్నప్పుడు పేరెంట్స్ నేర్పించారు, సొసైటీ నేర్పించింది, అక్కడెక్కడ చూసి బుక్స్ చదివి లేకపోతే బయట అంతా చూసి తెలుసుకున్నాను, అందుకే నేను ఇది రెడ్ అని చెప్పి బిలీవ్ చేస్తూ ఉన్నాను. కానీ అది రెడ్ కాదు, వేరే కలర్ ఏమో అని చెప్పేసి అనిపించడం అనమాట. ఇది గ్రీన్, నా కళ్ళకి ఇప్పుడు అది కలర్ మారింది అని చెప్పేసి. సో చూసారా, థింగ్ వచ్చేసి సేమ్, ఓకే, మీరు చూస్తున్న వస్తువు సేమ్, మీరు చూస్తున్న సిచ్యువేషన్ సేమ్, కానీ మీ పర్స్పెక్టివ్ చేంజ్ అవ్వబోతుంది. కంప్లీట్లీ డిఫరెంట్గా మీరు ఆలోచించబోతున్నారు. అండ్ ఇది వచ్చేసి జస్ట్ ఏదో ఊరికే మళ్ళీ వేరే వాళ్ళ బిలీఫ్నో, మళ్ళీ సొసైటల్ థింగ్స్నో చూసి వస్తున్న పర్స్పెక్టివ్ అయితే కాదు. ఇది కంప్లీట్లీ విజ్డమ్ నుంచి మీ అంతకు మీరు ఓన్ నాలెడ్జ్ని గెయిన్ చేసి వస్తున్న పర్స్పెక్టివ్ అనమాట. సో థింగ్స్ అనేవి చేంజ్ అవుతుంది. మీ సిచ్యువేషన్స్ని, మీ లైఫ్ని, కంప్లీట్ మీ చుట్టూ ఉన్న వాళ్ళని మొత్తం లైక్ ఇంకా ఎన్వైర్మెంట్ అంతా అనమాట. సో ఇంతవరకు ఏదైతే చూస్తున్నారో అదంతా చేంజ్ అయిపోయి కొత్తగా మారుతుంది. అందుకనే ఎప్పుడైతే మీ పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుందో అప్పుడు మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది మేనిఫెస్ట్ చేస్తారు కూడా. అందుకనే పర్స్పెక్టివ్ చేంజ్ అవ్వడమే మేనిఫెస్టేషన్ కైండ్ ఆఫ్ టెక్నిక్ అనమాట. సో ఎలా చెప్పొచ్చు అని అంటే, మీరు బిలీవ్ చేయడము. ఎలా మీ ఫ్యామిలీలో గ్రో అవుతున్నప్పుడు ఇదే పని చేయాలి, ఇందులో నుంచి ఇంతే శాలరీ ఎక్స్పెక్ట్ చేయాలి, ఇంత చేస్తేనే దీంతోనే మనం బతుకుతాము, లేదంటే లేదు అని చెప్పేసి ఫీడ్ చేసి పెట్టేసాడు మీ మైండ్లో అంతా. సో మీరేంటి అని అంటే అక్కడే ఒక చిన్న బావిలోనే ఉండిపోయి ఇదే నా లైఫ్, ఇదే లైఫ్ అనుకుంటూ ఉండడం. ఇప్పుడు చేంజ్ అవ్వడం ఎలా అంటే, నేను ఎందుకు దీంట్లోనే ఉండిపోతున్నాను, మేబీ నేను కొత్తగా చేంజ్ అవ్వచ్చేమో. అంటే ఇది మీ మీ మొత్తం జనరేషన్లోనే మీరు ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు దీన్ని, అంటే ఏదో సైకిల్ని బ్రేక్ చేసేలాగా తీసుకునే చేంజ్ అనమాట ఇది. ఇలా అని అంటే నేను ఎందుకు ఇలా చూస్తున్నాను, నా పర్స్పెక్టివ్ వేరు, నేను చేయాలనుకుంటే నేను చేయగలుగుతాను అన్న వెంటనే వరల్డ్లో ఇప్పటి నుంచి మీ చుట్టూ ఇప్పుడు ఒక బావిలో ఉన్నప్పుడు రాళ్ళు రప్పలు అన్నీ కల్పిస్తూ ఉన్నాయి. దానివల్ల మీరు ఏం చేసుకోలేకపోవడం లేదు. అంటే మీ ఎన్వైర్న్మెంట్ కూడా చేంజ్ అవ్వలేదు, మీ మైండ్ అలా ఫిక్స్ అయినందుకు. ఇప్పుడు కలలు కనడం వెంటనే నేను పెద్ద జాబ్లో ఉండొచ్చు, పెద్ద సిటీలో ఉండొచ్చు, వేరే కంట్రీకి కూడా మూవ్ అవ్వాలంటే అవ్వచ్చు అన్న వెంటనే ఆ చిన్న వెల్ కాస్త టర్న్ అయిపోయి ఒక పెద్ద నదిలాగా కనిపించడం, అక్కడ చెట్లు, షిప్ అని, ఫిషెస్ అని, రకరకాల థింగ్స్ అని కనిపించడం. అంటే మీ పర్స్పెక్టివ్ చేంజ్ అయిన వెంటనే మీ చుట్టూ ఉన్న వరల్డ్ చేంజ్ అయిపోతుంది. అలా మనం మేనిఫెస్ట్ చేస్తాం. సేమ్ ఎగ్జాక్ట్లీ మీరు ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తున్నారు. అంటే మీ మైండ్ పర్స్పెక్టివ్ ఇక్కడ చేంజ్ అవుతుంది, చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు. అంటే ఇది ఎప్పుడు అవుతుంది తెలుసా, ఎప్పుడైతే మీరు పాజ్ చేస్తారో మీ లైఫ్లో. అంటే అన్నీ చెప్తున్నట్లు ఇది వినుకుంటూ ఫాలో అయిపోతూ ఉన్నారనుకోండి, బ్రేక్ ఉండదు. బ్రేక్ చేయకుండా ఏదో బ్లైండ్గా ఫాలో అయిపోతూ ఉండడం, చేస్తూ ఉండడం, ఇలాంటి రిజల్ట్ ఉండదు. ఎందుకంటే అది ఒక మషిన్ లాగా చేస్తుండడం అనమాట. మీరు ఒక నేర్పించారు, నేను ఇదే చేస్తాను. పాజ్ చేయడం అంటే ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని నేను ఎందుకు మెషిన్ లాగా వర్క్ చేస్తున్నాను, అసలు నేనేంటి అని చెప్పేసి ఆ పాజ్ తీసుకోవడంలోనే పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. ఆ ఒక్క సెకండ్లోనే మొత్తం మొత్తం స్పేషియస్గా వచ్చేసి ఒక్కసారిగా నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. ఓ ఇది నేను వేరే వాళ్ళది వింటున్నాను, నాది కాదు అని చెప్పి మీరు మీ పర్స్పెక్టివ్ చేంజ్ చేసిన వెంటనే ఒక్కసారి మ్యాజికల్గా వరల్డ్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళడము చాలా స్ట్రాంగ్గా మీ లైఫ్లో కొత్త థింగ్స్ వస్తున్నాయి, ఇంకా కొత్త విధంగా మీరు చూడబోతున్నారు, డెసిషన్స్ తీసుకోబోతున్నారు అన్నట్లు సెకండ్ మెసేజ్. చాలా నాలెడ్జ్ గెయిన్ చేయబోతున్నారు. ఓకే, అండ్ అందుకని ఇక్కడ ఏంటి అని అంటే, ఏదైతే వస్తుందో చూద్దాము అని చెప్పేసి సైలెంట్గా సరెండర్ అయిపోయి అన్ని అన్నెసరీ థింగ్స్ని, నెగిటివిటీస్ని, ఈవెన్ ఓవర్ హోప్స్ ఉన్న, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న అన్నీ వదిలిపెట్టేసి జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అన్నట్లు జస్ట్ చూద్దాము. నేను ఇప్పుడు నా పర్స్పెక్టివ్ చేంజ్ అయ్యింది అంటే ఇప్పుడు ఆ బావి నుంచి నదిగా ఎలా మారుతుంది చూద్దాము అని చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తుండడం అనమాట. అంటే వెయిట్ చేస్తుండడం అంటే ఓవర్గా ట్రై చేసి ఓవర్గా కాకుండా జస్ట్ బిలీవ్ చేయడం అనమాట యూనివర్స్ని. సో ఎలా మారుతుంది, ఎలా మిరకల్స్ వస్తుంది అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్లీ అలాంటిది ఇక్కడ ద హ్యాండ్ మ్యాన్ సిచ్యువేషన్తో కూడా మీకు ఏంటంటే జస్ట్ పాజ్ చేసి లెట్ గో చేసేసి సరెండర్ అయిపోండి, థింగ్స్ చేంజ్ ఎలా అవుతుందో నోటీస్ చేయండి అన్నట్లు సెకండ్ మెసేజ్ అనమాట. ఓకే, సో థర్డ్ కార్డ్ చూద్దాము.
యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్? నైట్ ఆఫ్ పెంటికల్స్. మేజర్ అరకనా వస్తే బాగుంటుంది అని అనుకున్నాను యాక్చువల్లీ. ఇట్స్ ఓకే. నైట్ ఆఫ్ పెంటికల్స్. డెఫినెట్లీ నెగిటివిటీ నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోతున్నారు. అందుకని ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు చాలా స్ట్రాంగ్ మెసేజ్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే పర్టికులర్లీ నాకు ఒక సిచ్యువేషన్ చూపిస్తుంది. ఇది ఈవెన్ మీ ఫినాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించి కూడా బ్లాక్ చేస్తూ ఉంది. ఓకే, అంటే ఏదో నెగిటివ్ ఎనర్జీ మీకు తెలియదు అది. అంటే కొన్నిసార్లు మనం ఏమనిపిస్తుందనంటే కొంతమంది పీపుల్ కొన్ని సిచ్యువేషన్స్ మన లైఫ్లో పాజిటివ్గానే ఉంది కదా అని చెప్పేసి దాన్ని హ్యాంగ్ చేస్తూ ఉండడం, కానీ తెలియకుండా ఏంటంటే ఆ పాజిటివిటీ ఏదైతే అనుకుంటున్నామో అది మనల్ని ఆపుతూ ఉండడం అనమాట. ఓకే, ఆయన ఇది కొంచెం వియర్డ్గా ఉంటుంది, బట్ డీప్గా నోటీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో అలాంటి థింగ్ని ఆ హెవీగా ఏది అనిపిస్తుంది, ఏది నన్ను స్టాప్ చేస్తుంది అని చెప్పి. సో ఎస్ నాకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. జస్ట్ ఇక్కడ మీకు చెప్తాను, మీకు ఇది అర్థమైపోతుంది. ఓకే, పాజిటివిటీ ఎలా భారంగా అనిపిస్తుంది అంటే చూడండి, ఇప్పుడు మీకు ఒక ఫ్యామిలీ ఉంది, మీ కిడ్స్, మీ స్పౌజ్, మీ పేరెంట్స్, వీళ్ళందరూ అంటే మీకు ఎంతో ప్రేమ. ఓకే, వాళ్ళని వదిలిపెట్టి మీరు ఉండలేరు. సో ఇది పాజిటివ్ థింగ్. ఫ్యామిలీ మీద ప్రేమ ఉండడము, ఫ్యామిలీని హోల్డ్ చేసి పెట్టుకోవడము, కలిసి ఉండడము, ఇదంతా పాజిటివ్. కానీ మీరు ఏంటంటే ఒక స్కిల్ నేర్చుకోవాలి. దానికోసం అని చెప్పేసి ఒక 3 months మీరు వేరే సిటీకో ఎక్కడికో వెళ్ళాలి. ఇప్పుడు ఈ లవ్ ఉన్నందుకు మీరేంటి అని అంటే నేను ఆ స్కిల్ నేర్చుకోవాలి అని అంటే కనుక వీళ్ళందరిని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి, రైట్? సో మీరేంటి ఇప్పుడు ఈ ప్రేమ వల్ల నేను వెళ్ళను అని చెప్పేసి మీరు ఇక్కడ ఆగిపోవడం. సో ఇప్పుడు మీకు అది ఇంప్రూవ్ అయ్యిందా లేదా? సో చూసారా, పాజిటివ్ థింగ్ కూడా మిమ్మల్ని స్టక్ చేసి పెట్టింది అన్నట్లు ఇక్కడ మీనింగ్. సో సేమ్ ఎగ్జాక్ట్లీ అలాంటిదే ఇక్కడ. స్పెషల్లీ ఫినాన్షియల్స్, స్పెషల్లీ మీ మనీ గ్రోత్కి సంబంధించి సేమ్ పాజిటివ్ థింగ్ ఏదైతే అనుకుంటున్నారో అదే మిమ్మల్ని స్టక్ చేసి పెట్టింది ఇక్కడ. ఇప్పుడు దాన్ని మీరు నోటీస్ చేసి తప్పదు అన్నట్టు రిలీజ్ చేసేసేయాలి. ఇప్పుడు ప్రేమ ఉంది మీ ఫ్యామిలీ మీద, సో మీరు వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తారా? లేదు, జస్ట్ చేంజ్ వచ్చింది. కాల్స్ మాట్లాడొచ్చు, వీడియో కాల్స్ చేయొచ్చు, మళ్ళీ 3 months తర్వాత తిరిగి వెనక్కి వచ్చేసేయచ్చు. స్కిల్ నేర్చేసుకున్నారు, తిరిగి వచ్చేసారు. సో అలా అనమాట. ఎగ్జాక్ట్లీ ఇక్కడ అలాంటిది ఏదో చూపిస్తుంది. ఈవెన్ పాజిటివ్ థింగ్, స్పెషల్లీ ఇక్కడ నాకు మటీరియలిస్టిక్ థింగ్ మనీకి సంబంధించి హోల్డ్ బ్యాక్ చేస్తూ ఉండడం వల్ల మనీ వైజ్గా మీకు గ్రోత్ సరిగ్గా లేదు, అక్కడే ఉండిపోయారు. ఈధర్ అటాచ్మెంట్ వల్లనో, సెంటిమెంట్ వల్లనో, ఇలాంటి దాని వల్లనో ఏంటో ఉంది పాజిటివ్ థింగ్ ఇక్కడ. ఓకే, నెగిటివ్ కూడా కాదు. దానివల్ల మీరు ఒకే దాంట్లో ఉండిపోయి గ్రోత్ సైడ్ వెళ్ళట్లేదు. సో సూన్ అందుకే యూనివర్స్ నుంచి ఏంటి అనంటే మీకు ఇప్పుడు దీన్ని మీరు వెనక్కి వదిలేసి పాజిటివ్ సైడ్ వెళ్ళాలి. ఫినాన్షియల్లీ మీరు బిల్డ్ చేసుకోవాలనుకుంటే కొంచెం తప్పదు, ఈవెన్ లవ్ ఉన్నా సరే స్టెప్ తీసుకోవాలి అన్నట్లు మెసేజ్ అనమాట. సో ఎప్పుడైతే మీరు ఈ స్టెప్ తీసుకుంటారో డెఫినెట్లీ మనీ వైజ్గా నేను చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాను. ఎంతో స్టెబిలిటీ రాబోతుంది. ఎలా ఉంటుందంటే గెయిన్, ఇప్పుడు చూడండి, మీకు ఇష్టమైన వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళారు, స్కిల్ నేర్చుకున్న వెంటనే పెద్ద జాబ్ వచ్చింది, ఉన్నదానికంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు, 2-3 times సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఏంటి, ఆ వచ్చినంత వీళ్ళకి ఇష్టమైనట్లుగా చూసుకోవచ్చు, రైట్? వాళ్ళకి కావాల్సిన గిఫ్ట్స్ ఇవ్వచ్చు, బయటికి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళొచ్చు, ఇష్టమైన ఫుడ్ తినొచ్చు, ఏదైనా తెచ్చి ఇవ్వచ్చు. సో ఈ కొంచెం రిస్క్ తీసుకున్నందుకు మీతో పాటు మీరు ఎవరినైతే ఏదైతే సిచ్యువేషన్తో ఇష్టంగా అనుకుంటున్నారో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సేమ్ అలాంటిది అనమాట. మీరు ఈ కొద్ది టైం కోసం దీన్ని వదిలిపెట్టి వెళ్ళిన వెంటనే చాలా గ్రోత్ ఉంటుంది. ఆ గ్రోత్తో మీరు దేనికోసం అయితే సాక్రిఫైస్ చేస్తున్నారో అది కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు మెసేజ్ ఇక్కడ. ఓకే, సో వెరీ వెరీ బ్యూటిఫుల్ మెసేజెస్ ఇవాళ రీడింగ్లో. నేనైతే ఇలాంటి రీడింగ్స్ని మళ్ళీ చూడండి అని అంటాను. ఎందుకు అని అంటే మనము చాలా వరకు విని చూసే మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాము. థింగ్స్ని అవి రిపీటెడ్గా చూస్తూ ఉండడం వల్ల అది వచ్చేస్తుంది అనమాట. సేమ్ ఎగ్జాంపుల్, సాంగ్ ఏదైనా విన్నారనుకోండి, అది ఎప్పుడో చిన్నప్పుడు మీరు విన్నారు, ఒకసారి ఆ పాట వచ్చిందనుకోండి, వెంటనే మీరు పాడుతూ ఉంటారు. ఎందుకనంటే మైండ్ దాన్ని ఫీడ్ చేసి పెట్టుకుంది కాబట్టి. మైండ్ని మనం కంట్రోల్ చేయాలి. అంటే దానికి మనము ఆర్డర్స్ ఇవ్వాలి, నువ్వు ఏది ఫాలో కావాలి, ఏది ఫాలో కాకూడదని. నెగిటివిటీని మీరు వింటూ ఉండడము చేస్తూ ఉన్నారు అనుకోండి, అదే వస్తుంది మీ లైఫ్లో. ఈవెన్ తెలియకుండా సబ్కాన్షియస్లీ అది ఫీడ్ అయిపోయినందుకు అదే మీరు మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు కూడా. అందుకనే పాజిటివ్ థింగ్స్ని, అఫర్మేషన్స్ని, ఇలా ఎక్కువ టోటలీ పాజిటివ్ వచ్చిన రీడింగ్స్ని, ఇంకా ఏదైనా సరే మీకు నచ్చిన వీడియోస్ ఉంటే పాజిటివ్గా అలాంటివి, ఈవెన్ సాంగ్స్ అయినా సరే ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో అలాంటి సాంగ్స్ని వింటూ ఉండడం వల్ల మైండ్కి మీరు ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉన్నారు. నువ్వు సేవ్ చేసుకోవాల్సింది ఇది,
నాకు కావాల్సిన లైఫ్లో ఇది, కానీ నెగిటివిటీ కాదు అని చెప్పేసి. అందుకనే సాడ్ సాంగ్స్ అవి వింటూ ఉంటే కనుక దాంట్లోనే మునిగిపోతారు. మీ లైఫ్ని మీరు టర్న్ చేసుకోవాలి అని అంటే మీ మైండ్ని మీరు చేంజ్ చేయాలి. మీ మైండ్ చేంజ్ అవుతే ఆటోమేటికలీ వరల్డ్ కూడా చేంజ్ అయిపోతుంది మీ చుట్టూ. ఓకే, సో అందుకని ఇలాంటి థింగ్స్ని మీరు చూస్తూ ఉండండి. ఓకే, సో ఏంజల్స్ నుంచి మీకోసం మెసేజ్ ఏంటి చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఏంజల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. అండ్ ఎస్, నెక్స్ట్ మంత్ సారీ ఆల్రెడీ మనం జూలైలో ఉన్నాం రైట్. ఓ యా, జూలై మంత్, ఈ మంత్ నుంచే 13th నుంచి టారో క్లాసెస్ కోర్స్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, న్యూ బ్యాచ్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నేను కింద ఇచ్చిన నంబర్, సేమ్ నంబర్కు వాట్సాప్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ అన్నీ పంపిస్తాను. ఓకే, సో ఎస్, ట్రస్ట్, డౌట్ వద్దు అనేసి ఇక్కడ మీకు డైరెక్ట్లీ ఏంజల్స్ చెప్పేది. ట్రస్ట్ చేయండి. ఇదంతా వింటున్నారు, కొన్నిసార్లు వెంటనే మైండ్ చూడండి, ఎందుకంటే బిలీవ్ చేసిన, చిన్నప్పటి నుంచి బిలీవ్ చేసుకుంటూ వస్తుంది కదా, ఓ ఇదంతా నిజమే జరుగుతుందా అని చెప్పేసి డౌట్ పడుతుంది అనమాట. మీకు ఆ డౌట్ వస్తుంది అని అంటేనే మీరు ఇంకా ఆ బిలీవ్స్లోనే ఫీడ్ అయి ఉన్నారు అని చెప్పేసి మీనింగ్. మీరు దాని నుంచి బయటికి వస్తేనే లిటరలీ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే, సో కాబట్టి అది బయటికి, అది అన్న వెంటనే లేదు, ఐ ట్రస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ మీ అని చెప్పేసి బిలీవ్ చేయండి. ఓకే, అదే బిలీవ్ చేసి కంటిన్యూస్లీ అదే పాత్రలో వెళ్తూ ఉండండి, చూడండి లైఫ్ ఏ విధంగా టర్న్ అవుతుందో. ఓకే, సో ఎనీవే మనకి ట్రస్ట్ వచ్చింది కాబట్టి ఐ హోప్ ఎవ్రీబడి మీరు లాస్ట్ వరకు చూసారు అనుకుంటున్నాను. సో ఈ రీడింగ్కి అఫర్మేషన్ వచ్చేసి ఐ ట్రస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ మీ. అంతా నా కోసం మంచి, ఎవ్రీథింగ్ గుడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ మీ అని చెప్పేసి కింద మీరు అఫర్మ్ చేయండి, బిలీవ్ చేసి అదే వేలో వెళ్ళిపోండి. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.